డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. పులివెందుల మండల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. రెండు పార్టీలు కూడా పల్లె పల్లెకు వెళ్తున్నారు. గడప గడపకు వెళ్లి తమ పార్టీకే ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఇది ఒకవైపు ప్రశాంతంగా జరుగుతూ ఉంటే మరోవైపు ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు చెలరేగుతూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. రక్తపాతానికి దారితీస్తున్నాయి. ఒకప్పుడు రాయలసీమ అంటే ముఠా కక్షలు, ఫ్యాక్షన్ తగాదాలు అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ చిన్న ఈ ఉప ఎన్నికతో అలాంటి ముఠా కక్షలు, ఫ్యాక్షన్ తగాదాలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయా అన్న ఒక ఆందోళన కూడా పులివెందుల ప్రజలకు కలుగుతూ ఉంది. మరో 4-5 రోజుల్లో ఎలక్షన్ ఉంది. ప్రతి ఒక్క ఓటరు కూడా ధైర్యంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి సమయంలో ప్రచారంలోనే ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే రేపు ఓటర్లు ఏ ధైర్యంతో వచ్చి పోలింగ్ బూతులలో తమ ఓటు వినియోగించుకుంటారు అన్నది ఇప్పుడు సామాన్యుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే పులివెందుల్లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవమే. దీనికి కారణం ఎవరు? ఏ పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది? ఏ పార్టీ నాయకులు ఎవరి మీద దాడులు చేస్తున్నారు అనే కన్ఫ్యూజన్, చర్చ ఇటు పోలీసుల్లోనూ అటు సామాన్యుల్లోనూ జరుగుతోంది. పోలీసులు ఇప్పటికే మేము పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశాము, ప్రతి ఒక్కరూ ఏ నాయకులు ఏ గ్రామంలో ప్రచారం చేస్తూ ఉన్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ప్రచారం చేయాలి, ప్రసార సమయంలో ఎంతమంది పాల్గొనాలి అనే అన్ని విషయాలతో కూడినటువంటి అనుమతులను పోలీసుల దగ్గర నుంచి పొందిన తర్వాతే వాళ్ళు మూవ్ చేస్తున్నాము వాళ్ళను అని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటనకు ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి పోలీసులు గట్టి చర్యలు తీసుకోకపోవడమే అన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎర్రగుండ్ల పాలెంలో జరిగినటువంటి సంఘటనలో ఈ రోజు మధ్యాహ్నం అక్కడ టీడీపీ నాయకులు ప్రచారం చేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే అక్కడ యాదవ్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది. అందుకని మధ్యాహ్నము టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లి ప్రచారం చేసుకునే సమయం కంటే ముందే, అంటే ఉదయమే వెళ్లి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఎవరైతే ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు స్థానిక నాయకుడు వేల్పుల రాము వీళ్ళు కొంతమంది మరి 2 వెహికల్స్ తో ఆ గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామస్తులతో నేరుగా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడించి హామీ ఇవ్వాలన్నది వాళ్ళ ప్లాన్. అయితే ఈవినింగ్ టీడీపీ నాయకుల ప్రచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఆ గ్రామంలోకి వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని పోలీసులు 2 స్టేజ్ల్లో వాళ్ళను ఆపే ప్రయత్నం చేశారు. అయితే 2 స్టేజ్లు కూడా దాటుకుంటూ వెళ్ళినటువంటి వైసీపీ నేతలు గ్రామంలోకి వెళ్లి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ప్రచారానికి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వాళ్ళపైన దాడి చేశాయి. అటు యువవర్గాలు మధ్య జరిగినటువంటి దాడిలో ప్రచారానికి వచ్చినటువంటి వందలాది మంది కార్యకర్తలు టీడీపీ వాళ్ళు ఒక్కసారిగా 2-3 వెహికల్స్ లో వెళ్ళినటువంటి వైసీపీ వాళ్ళ మీద దాడి చేయడంతో వైసీపీ వాళ్ళకే ఎక్కువగా గాయాలయ్యాయి. అయితే దీనిపైన ఇప్పుడు చర్యలు తీసుకోవాలి, కేసులు కట్టాలి. దాడులకు పాల్పడిన టీడీపీ నేతల పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలంటూ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఒకరికొకరు రెచ్చగొట్టుకుంటూ రాజకీయ కక్ష ప్రేరేపిత వ్యవహారాలకు పాల్పడుతున్నారు. అయితే వీటిని కట్టడి చేయడంలో పోలీసులు పదే పదే విఫలమవుతూ ఉన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు తీయకూడదు, అసలు అనుమతి లేని చోట ప్రచారమే చేయకూడదని ఎలక్షన్ కోడ్ లో చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ పోలీసులు ఆ రూల్స్ ను ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు అయితే ఖచ్చితంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే దీనిపైన జిల్లా ఎస్పీ దృష్టి సాధించారు. కర్నూలు రేంజ్ డిఐజీ కూడా వచ్చారు, కోయ ప్రవీణ్. ఆయన ఇప్పటికే సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించి అక్కడ ఏం జరిగిందనే విషయాలపైన ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా దాడులకు పాల్పడిన వాళ్ళు, గొడవలకు కారణమైన వారిపైన కేసులు కడతాము అని ఒక హామీ అయితే పోలీసుల నుంచి వస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో పులివెందుల ప్రజలు ఏ విధంగా విచక్షణంతో ఆలోచించాల్సి ఉంది. 12వ తేదీ జరిగే ఎలక్షన్స్ లో వారి ఓటు హక్కును ఫ్రీ అండ్ ఫెయిర్ గా వినియోగించుకోవడానికి సరైన పరిస్థితులు ఇప్పుడు పులివెందుల్లో నెలకొని ఉన్నాయా? ఎస్, ఇక్కడే మనం మాట్లాడాల్సి ఉంటుంది. నిన్ననే మనం చర్చించుకున్నాము. ఇది చాలా ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు. ఒకరు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు, మరొకరు 50 ఏళ్లుగా ఇది మా అడ్డా అని భావించేటువంటి నాయకులు. ఎవరు కూడా ఇక్కడ పట్టు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే గెలిపే లక్ష్యంగా ఎంతవరకైనా వెళ్ళడానికి ఎన్ని సంఘటనలు చోటు చేసుకున్నా వెనుకాడకుండా, ఒక రకంగా చెప్పాలంటే బరి తెగించడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. దానికి తోడు బయట నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి నాయకుల కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మరికొంత అలజడికి
కారణమవుతున్నాయి అక్కడ. ఈ నేపథ్యంలో పులివెందుల ప్రజలు విఘ్నతతో విచక్షణతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇంతకాలం ఫ్యాక్షన్ ఏరియాగా ముద్రపడినటువంటి పులివెందులలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అక్కడి స్థానిక ప్రజలు విచక్షణతో వ్యవహరించి ఆ ముద్రను చెరిపేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలను అదునుగా తీసుకొని అనేక ముఠా కక్షలు బయటకు వస్తున్నాయి. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కూడా ఇదే అదునైన సమయం అంటూ చాలా మంది భావిస్తూ ఉన్నారన్న సమాచారం కూడా అందుతూ ఉంది. ఎందుకంటే పార్టీల ముసుగులో దాడులు జరిగితే ఒకవేళ అధికార పార్టీ నుంచే దాడులకు పాల్పడినా తమపై కేసులు నమోదు కావు. కానీ ఇంతకాలం తమ ఎవరిపైనైతే దాడి చేయాలనుకున్నామో, ఇబ్బంది పెట్టాలనుకున్నామో అలాంటి పగలన్నీ తీర్చుకోవడానికి ఇది సరైన సమయం అని కొంతమంది ముఠా నేతలు ఆలోచిస్తున్నారు. దయచేసి పులివెందుల ఓటర్లు ఎవరు కూడా వాళ్ళ మాయలో పడవద్దు, వాళ్ళ కవ్వింపు చర్యలకు లొంగవద్దు, వాళ్ళ రెచ్చగొట్టే వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవద్దు. ఓట్లు జరగబోతున్నాయి, దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు, పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా అందులో ఓటర్లు, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుంది. ఊరికి ఒకరిద్దరు నుండి నాయకులు గుమిగూడి గొడవలు చేయడం వల్ల ఇంత పెద్ద గొడవలు ఏమీ కావు. కాకపోతే ఆ నాయకులు వెనుక కొమ్ముగాస్తున్నటువంటి ప్రజలే భాగస్వాములు అవుతారు. రేపటి రోజున కేసులు ఎదుర్కోవాల్సింది, భవిష్యత్తు పరిణామాలను బాధ్యత వహించాల్సింది వాళ్లే ఉంటారు. కాబట్టి ముఠా కక్షలకు, ఫ్యాక్షనిజానికి తావు లేదు. ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషనే ముద్దు అంటూ పులివెందుల ప్రజలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక సరైన సందేశాన్ని బయటకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల కవ్వింపు చర్యలకు లోను కాకుండా విచక్షణతో, విజ్ఞానంతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రమే సుమన్ టీవీ ఇక్కడ చెప్తుంది. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కేవలం రాజకీయ ఆధిపత్యంలో అక్కడ ఏం చేసైనా సరే జెడ్పీటీసీ స్థానంలో గెలవాలన్న ఆశయమే రాజకీయ పార్టీలకు ఉంది తప్ప వెళ్తున్నటువంటి మార్గం ఏ విధంగా ఉంది, చేస్తున్నటువంటి ప్రచార సరళి ఏ విధంగా ఉందనేది ఎవరు కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం ఏం చేసైనా గెలవాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలారా అలాంటి నాయకులకు చోటు ఇవ్వద్దు. అలాంటి నాయకుల కవ్వింపు చర్యలకు మీరు మద్దతు తెలపొద్దు. ఓటర్లుగా విచక్షణతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికే మద్దతు తెలపండి అన్నదే ఇప్పుడు సుమన్ టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. పులివెందుల ఓటర్లను అదే తెలియజేస్తుంది. చూద్దాం, ఇంతటి రాజకీయ వైరానికి కారణమయ్యి ఇంతకాలము వన్ సైడ్ గా ఎలక్షన్ జరిగినటువంటి పులివెందుల్లో ఈ రోజు ఒకవైపున అధికార పార్టీ, మరోవైపు పట్టు కోల్పోకూడదు అని కంచుకోటగా భావించే వైసీపీ రెండు ఉడుంపట్టు బట్టి పోటీ పడుతున్న ఈ నేపథ్యంలో ఆ రెండు ఇరుసుల మధ్య ఇరుక్కొని నలిగిపోవాల్సిన అవసరం ఓటర్లకు లేదు. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ సాగర్ తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.